నమస్తే మిత్రన్, లాంగ్ టైమ్ నో సీ. చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో ఇంకో కాంట్రవర్సీ నడుస్తుంది. ఫ్యాక్స్ ఛానల్స్ నుంచి గేమింగ్ ఛానల్స్ వరకు అందరూ మిల్క్ చేస్తున్నారు కాబట్టి మనం మాత్రం ఎందుకు వదిలేయాలి? వీ లవ్ పంచింగ్ డౌన్ కదా. ప్రణీత్ హనుమంతు బాగా వినిపించే పేరు అవుతుంది. ఒక వారం నుంచి మామూలుగా వినపడట్లేదు. యూట్యూబ్ కామెంట్ సెక్షన్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు ఒకటే పేరు, ఫనుమంతు ఫనుమంతు ఫనుమంతు. పీ ఇన్ హిస్ నేమ్ స్టాండ్స్ ఫర్ పీడోఫైల్. ఇప్పుడు మనం ఈ వీడియో మొత్తం ఎవరికి బయాస్డ్గా కాకుండా సిచ్యువేషన్ మొత్తాన్ని గద్దకన్న వ్యూలో చూద్దాం. బేసికల్లీ ఏమైందంటే ఈయన ఒక యూట్యూబర్, మూవీ రిలేటెడ్ స్టఫ్, రోస్టింగ్, ఫ్రెండ్స్ వేసుకొని రియాక్షన్ వీడియోస్ చేస్తుంటాడు. మోర్ లైక్ తెలుగు తన్మయ భట్ అనమాట. వీళ్ళు ఇంటెలెక్చువల్ డాంక్/డార్క్ అని పోర్ట్రే చేసుకుంటారు. వీళ్ళ ఆడియన్స్ కూడా అలాంటి కంటెంటే చూస్తారు. అలానే మొన్న లైవ్ లో ఒక జోక్ వేస్తారు. బేసికల్లీ ఒకటి కాదు, జోకే కాదు బ్రో. ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్, స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే, స్వింగ్ ఫ్రమ్ హ్యూజ్ కోట్ టు నో బాల్స్ అనుకుంటా. అట్లా కూడా డార్క్ హ్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ అంటారా దీన్ని. What can be a word that the daughter can say to the dad which is sexual and also father daughter? 5 years గర్ల్ తో సెక్సువల్ సేయింగ్ ఎందుకయ్యా నీకు? జోక్ అని డిఫైన్ చేసుకుంటున్నప్పుడు నువ్వు జోక్లు వేయాలి. నీ కామ కోరికలన్నీ పక్కన వాళ్ళ చేత చెప్పించడం కాదు. అరే ఇది చాలా పొటెన్షియల్ ఉన్న టెంప్లెట్ ఇది. హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్ అనేది ఏమన్నా పెట్టండి లైవ్ షాట్. నిజంగానే మామూలు పొటెన్షియల్ లేదన్నా. ఒక్క దెబ్బకి హీ వెంట్ ఫ్రమ్ దిస్ టు దిస్. ఓపెన్ యువర్ మౌత్. ఇతగాడి పేరు ఆది, ఇతగాడి ఛానల్ పేరు కుత్తరాం. రేపు మీకు స్టేషన్ లో చేసేది అదే. కైండ్లీ టర్న్ అరౌండ్. డార్క్ అన్నారు కదా, నేను ఒక డార్క్ జోక్ ఏమంటారా? మామూలు డార్క్ కాదు, వీళ్ళ ఫ్యూచర్ అంత డార్క్. వీళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వాట్ వుడ్ దే ప్రిజనర్స్ సే విచ్ ఇస్ బోత్ సెక్షువల్ అండ్ ఏ పనిష్మెంట్. మీకు ఈరోజు గ్యాంగ్ బ్యాంగే. అయినా తన్మయ భట్ ఇన్స్పిరేషన్ అంటే కంటెంట్ లో మాత్రమే అనుకున్నా, కేసులలో కూడానా? ఈ క్లిప్స్ అన్ని ఎక్స్ లో ఫుల్ వైరల్ అయ్యాయి. మనోడి మీద ముందే అందరికి నెక్ వర్క్ ఉంది కాబట్టి మామూలుగా వేసుకోలేదు. ఈ వేసుకునే కార్యక్రమం మధ్యలో దరిద్రం లిప్ కిస్ పెట్టినట్లు ఈ క్లిప్స్ తో పాటు ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్లోని స్క్రీన్ షాట్స్ కూడా బయటకు వచ్చాయి. వీడియో అంటే ఏదో ఒకటి చెప్పి కవర్ చేసావు, కానీ ఇక్కడ ఈ మెసేజెస్ ని చూస్తే డార్క్ అని కూడా అనరు, దొంగ నా కొడుకులు అంటారు. మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? ప్రతి జోక్కి అది ఎంత లైన్ క్రాస్ చేస్తుంది, జనాలు ఎంతవరకు టాలరేట్ చేస్తారు అని ఒక లిమిట్ ఉంటుంది. ఆ వెస్ట్ లో చేస్తారు, నేను చేస్తా అంటే వెస్టర్న్ బూట్స్ ఇచ్చి కొడతారు. స్పాన్సర్డ్ బై ఏజుడ్. తమ్ముడు నువ్వు జైలుకి వెళ్తున్నావు, నువ్వంటే నువ్వే, మనం కాదు. నాకు బొక్క కూడా సంబంధం లేదు. ఇవన్నీ వైరల్ అయ్యాక సాయిధరం తేజ్ మొత్తం 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ ని ట్యాగ్ చేసి ఈ ఇష్యూ గురించి దీస్ గైస్ ఆర్ డూయింగ్ చైల్డ్ అబ్యూస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫన్ అని ట్వీట్ వేశాడు, విచ్ ఇస్ గ్రేట్. బై ద వే, ఉప్పెన మూవీ టైంలో కృతి శెట్టి ఏజ్ జస్ట్ 17. దానికి ఈ టాపిక్ ఏం సంబంధం లేదు, జస్ట్ సేయింగ్ అంతే. తర్వాత వరుస పెట్టి నారా రోహిత్, మంచు మనోజ్, విశ్వక్సేన్ లాంటి హీరోస్ ట్వీట్స్ చేశారు. ఇంత రచ్చయ్యాక డైరెక్ట్ తెలంగాణ గవర్నమెంటే రియాక్ట్ అయింది. అయిపోయింది నీ బతికి అయిపోయింది, నీ చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. పాములు పట్టేటోడు పాము కాటికే పోయినట్లు రియాక్షన్ వీడియోలు చేసేటోడు వీడియోస్ కి న్యూస్ ఛానల్స్ లో రియాక్షన్ ఇస్తున్నారు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇంత అయిన తర్వాత మనోడు ఒక అపాలజీ వీడియో వదిలాడు. ఫుల్ యాస్థెటిక్, జిగేల్ అనే లైటింగ్, క్యూబ్ విత్ గ్లాసెస్. ఇంత సెటప్ తో మనోడు ఇచ్చిన అపాలజీ ఏంటో తెలుసా? ఇప్పటి వరకు అయిన మ్యాటర్ ఇది. ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసుకొని మాట్లాడుకుందాం. ఇందులో మా ఆవిడని ఇన్వాల్వ్ చేయకండి. ఏమైనా లోపలికి వెళ్ళు. దాని ముందు ఈ 2 డెఫినేషన్లు పాజ్ చేసి చదువుకోండి. ఈ మొత్తం ఇన్సిడెంట్ ని ఇంత అయ్యేలా చేసింది, ఇంత అవేర్నెస్ తీసుకొచ్చింది తెలుగు ట్విట్టర్ యువత, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. కానీ ఇక్కడ ఈయన తిడుతూ ట్వీట్ వేసే వాళ్ళే నెక్స్ట్ ట్వీట్ లో స్టఫ్ అకౌంట్ ఉంది జాయిన్ అవ్వండి అని ట్వీటుతున్నారు. ఆ ప్రణీత్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇలాంటి కంటెంటే చేస్తున్నాడు. సప్లై ఊరికే రాదు కదా, డిమాండ్ ఉంటేనే వస్తుంది. ప్రతి వీడియోకి 100K ప్లస్ వ్యూస్ ఉంటాయి. అప్పుడే క్వశ్చన్ చేయొచ్చు కదా. వీళ్ళ హీరోల మీదకి వచ్చే వరకు సోషల్ రెస్పాన్సిబిలిటీ గుర్తురాదు. ఇప్పుడు ఈ కోర్ట్స్ లో నరికేయండి, చంపేయండి అనేటోళ్ళు కూడా వాడు అలా మాట్లాడాడు అన్నదానికన్నా ఇంతకు ముందు వీళ్ళ హీరోని ట్రోల్ చేస్తాడు అనే కోపంతోనే ఎక్కువ అంటున్నారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అందరి గురించి అనట్లే, కొంతమంది ఇప్పుడు నేను అన్న వాటికి ట్రిగర్ అయిపోయి బూతులు టైప్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. నేను ఆ ప్రణీత్ చేసిన దాన్ని నేను సపోర్ట్ చేయట్లే, ఆడికి నాకు సంబంధం కొలేదు, బొక్కలో దొబ్బండి. జస్ట్ ఈ ట్విట్టర్ యువత గురించి మాట్లాడుకుందాం. మొన్నటి వరకు అమ్మనా బూతులు తిడుతూ టీనేజ్ హీరోయిన్ పిక్స్ కనపడగానే కామెంట్లు, ఏదైనా వీడియో లీక్ అనగానే లింక్ బ్రో అనే వాళ్ళు కూడా ఇప్పుడు పిడోఫిలియా మీద లెక్చర్స్ ఇస్తున్నారు. ఇస్తే మంచిదే, కానీ రేపు పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు చేసేది మళ్ళీ అదే కదా. మొన్నటి వరకు
కల్కి, తర్వాత మహాభారతం, ఇప్పుడు ఇది, రేపు ఇంకోటి. వీటన్నిటిలో ఇంట్లో వాళ్ళని బూతులు అబ్యూస్ చేయడం మాత్రం కామన్. ఒక సైడ్ చైల్డ్ అబ్యూస్ చేయకు అంటాడు, సేమ్ అదే ట్వీట్ లో ఎల్కే అని తిడతాడు. ఇంకా వాడికి నీకు ఏంట్రా తేడా అంటే వాడు పిల్లల్ని అంటున్నాడు బ్రో, మేము ఉమెన్ అంటున్నాం. ఒరే గవర్నమెంట్ వాళ్ళ ట్వీట్స్ లో చిల్డ్రన్ అండ్ ఉమెన్ సేఫ్టీ అనే రాశారు కదరా, ఓన్లీ చిల్డ్రనే, ఉమెన్ ఎటు సచ్చినా మా సంబంధం లేదనలేగా. ఆ ప్రణీత్ విషయంలో చేసింది కరెక్టే, కానీ మనం కూడా పాత పగలు ఫ్యాన్ వార్స్ కోసం నీతులు కాకుండా నిజంగానే అట్లా ఉంటే బాగుంటది. ఏంట్రే మొరటి పనులు. ఓకే, ఇప్పుడు డార్క్ హ్యూమర్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ప్రణీత్కి ఏం అడ్వకేట్ చేయట్లేదు, అయినా ఆడి వీడియోలో అసలు హ్యూమరే లేదనుకోండి. డార్క్ కామెడీ అనేది ఒక సబ్జెక్టివ్ టాపిక్. ఒక్కొక్కడికి ఒక లిమిట్ ఉంటుంది. ఒకటికి నవ్వు వచ్చేది, ఇంకొకటి వాంతి రావచ్చు, ఇంకొకటి కోపం కూడా రావచ్చు. అట్లానే మొత్తం కామెడీని బ్యాన్ చేయలేంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి రేప్ అయింది అంటే మొత్తం సాడ్ స్టేటస్లు పెడతారు. అదే అబ్బాయి రేప్ అయ్యాడు అని పోస్ట్ పెడితే కమెంట్స్ లో లక్కీ ఫెలో, నన్ను చేయొచ్చు కదా అని ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారు. అసలు మొన్న ఒకడు ట్విట్టర్ లో మెన్స్ రేప్ ఇస్ ప్యూర్లీ ఫన్నీ సార్కాజం అంట. మళ్ళీ ఇలాంటి వాళ్ళే ట్వీట్లు వేస్తారు పోలీసులను ట్యాగ్ చేసి, అరెస్ట్ ప్రణీత్, అమ్మాయిలు వీడికి దూరంగా ఉండండి అని. హిపోక్రసీకి భీ సీమా హోతీ హై. మళ్ళీ చెప్తున్నా, వీడియోలో వాళ్ళు మాట్లాడే మాటలను అనట్లే, ఇన్ జనరల్ కామెడీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఈ జెన్జీ బ్యాచ్ మొత్తానికి ఏది ప్రాబ్లమాటిక్, ఏది డార్క్ అర్థమైజ్ అవ్వదు. ఈ మధ్య ఇన్స్టాలో కూడా ఇదే గోల. ఒక మహేష్ బాబు టెంప్లెట్ వేసి నీ బ్రెయిన్ లో ఉన్న రోత మొత్తం మెయిన్లీ సెక్సువల్ రాసేస్తే కమెంట్స్ మొత్తం డార్క్ నా కొడక, డార్కర్ దెన్ మై తాతాస్ ఫ్లూట్ అనుకుంటూ వస్తారు. వాళ్ళలో సగం మందికి ఆ మీమ్ కూడా అర్థమై ఉండదు, కానీ అందరి ముందు కూల్ అయిపోవాలి కదా, వన్ బి కూల్. ఇంగ్లీష్ ఏంట్రా? అంతే. ఇంకా నేను ఇక్కడ ఏం ప్రీచింగ్ చేయట్లే, నేను చెప్పినా ఎవడిండు, జస్ట్ ఏదో నా బుర్రలో ఉన్నది ఇక్కడ ఏరుద్దామని వచ్చా అంతే. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతలో రిపోర్ట్ తప్ప ఏదైనా చేసుకోండి, వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.